హై వ్యూవర్స్, ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదో చెప్పండి. లైవ్లో ఉంటే చెప్తాను, కానీ మీరు వీడియో చేస్తే ఎలా అండి అంటారా? సరే, ఈలోపు మైండ్లో ఒక థాట్ వచ్చి ఉండేది కదా, దాని వీడియో ఎండింగ్ వరకు క్యారీ చేయండి. ఎండింగ్లో చెప్తా దేశం ఏంటంటే ముస్లిం దేశం అదైతే ఓకేనా. పాయింట్కి వస్తున్నాను. ఈరోజు ఇజ్రాయెల్ లెబనాన్ బీరుట్ సుందరమైనటువంటి సిటీ అది, కానీ ఈరోజు ఘోరమైన ఆ సిటీ పరిస్థితి బీరుట్ లెబనాన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ లెబనాన్లో బీరుట్లో ఇజ్రాయెల్ వాళ్ళు పేలుడు జరుపుతూ ఉన్నారు. కారణం హెజ్బుల్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ. 1,00,000కు పైగా ట్రైన్డ్ మిలిటెంట్లు ఉంటారు వాళ్ళ దగ్గర. 50,000కు పైగా రాకెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలా ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఫెడరేషన్ ఏదో ఉంటుంది, వీళ్ళందరూ కూడా సప్లై అన్నట్టుగా అనుకోవచ్చు మనం. ఇందులో మెయిన్ నేను చెప్పిన ఒక దేశం ఉంది అది. మరలా ఒకప్పుడు వీళ్ళు మళ్ళీ పడిన వాళ్ళే. సరే, పాయింట్కి వద్దాం. డైరెక్ట్ పాయింట్ ఏంటంటే నస్రుల్లా అని చెప్పి హెజ్బుల్లా యొక్క చీఫ్ చనిపోయాడు. అసలు అది ఎలా ఉంటాడు ఏంటంటే టీవీల్లో చూడటం, రేడియోలో వినటం తప్ప డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అతను అంటే చాలా రేర్ అనమాట. ఎవరికైనా కనపడటం లేకలా ఎక్కడెక్కడో ఉంటాడు. ఈ లెబనాన్ వాస్తవానికి 1950s అన్నప్పుడు, అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత చెక్ చేసుకుంటే క్రైస్తవ దేశం అది. బట్ ఇప్పుడు చూస్తే షియాలు ఒక 30, సున్నీలు ఒక 30 అండ్ ముస్లింలు వచ్చేసి 35+ అంతా ఉన్నారు. అంటే పాలస్తీనా నుంచి వెళ్ళిపోయి కొంతమంది, మిగతా దేశం నుంచి వచ్చిన కొంతమంది లెబనాన్ సెటిల్ అయిపోయారు. ఈవెన్ అక్కడ పొలిటికల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రెసిడెంట్ ఒకళ్ళైతే ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు, తర్వాత ఇంక్రమైన మరికొన్ని క్యాస్ట్ ఏమంటారు రిలీజియన్స్ వారికి విభజిస్తూ ఉంటారు అనమాట. సరే, అవన్నీ మన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు విషయం ఏంటి, ఈ లెబనాన్లో ఈ హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేసి అది పెద్ద తప్పు చేశారు. ఆల్రెడీ 2023 అక్టోబర్ 7న హమాజ్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి అది పెద్ద తప్పు చేశారు. దానిని మించిన తప్పు ఇప్పుడు హెజ్బుల్లా వాళ్ళు చేశారు. దాంతో మొసాద్ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అన్నట్టు మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎలాగో ఇజ్రాయెల్ వాళ్ళకి అలాగే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు వాడే టెక్నాలజీ టాప్ మోస్ట్ కంట్రీస్ కూడా వాడలేవు. అలా ఈ నస్రుల్లా అనేవాడు ఎవరికి కనపడకుండా ఉన్నటువంటి చోట కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ యూజ్ చేసి లేపు అవతల పడేశారు వాడు. ఆల్రెడీ హెజ్బుల్లాని టార్గెట్ చేశారు. ఎందుకంటే హెజ్బుల్లా కొద్ది రోజుల క్రితం కొన్ని మిసైల్స్ రాకెట్స్ని ప్రయోగించడం వల్ల ఇజ్రాయెల్లో ఒక స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చనిపోయారు. ఆల్రెడీ హమాజ్ వాళ్ళనే మొత్తం ఏరి పారేస్తుంది ఇజ్రాయెల్. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా హమాజ్ అనేది ఇంకా ఎండ్ అయిపోయే స్థితిలో ఉంది. ఒక పక్క సముద్రంలో హౌతీ వాళ్ళు ఒక షిప్పుల్ని హడావుడి చేయడం, ఆ దరిద్రం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ హెజ్బుల్లా వాళ్ళు ఇక హెజ్బుల్లాని ఉపేక్షించేది లేదు అనుకున్నారు. ఇంకేం చేసింది ఇజ్రాయెల్ వాళ్ళు, బంకర్ బ్లాస్టర్ అని చెప్పేసి అమెరికా తయారు చేసింది. నువ్వు ఒకరిని టార్గెట్ చేసి చంపాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే బంకర్లు అంటే కింద అండర్ గ్రౌండ్లో ఉంటాయి, వాటిని దాకుండా కానీ లేపేయచ్చు, అంత టెక్నాలజీ. సో BBU-28 అని చెప్పేసి దానిని కొనుగోలు చేసింది అమెరికా నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు. ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతుందో మొసాద్, వరల్డ్ వైడ్ వీరికి గూఢచర్యలు ఉంటూనే ఉన్నారు. అలా లెబనాన్కి సంబంధించి ఎప్పుడు ఏం జరిగింది మొత్తం వీళ్ళకి తెలుస్తూనే ఉండేది, ఎందుకంటే పక్కనే కాబట్టి. ఇక బీరూట్లో ఏ బంకర్లో నస్రుల్లా ఉన్నాడు. ఈ నస్రుల్లా అనేవాడు 32 సంవత్సరాలుగా హెజ్బుల్లాకి చీఫ్గా ఉన్నాడు. మొత్తం ఇస్లాం టెర్రరిస్టులు అన్నట్టు, వాళ్ళు మిలిటెంట్లు అన్నట్టు. వేల మంది తయారు చేసాడు. వాళ్ళు ఇంకా చావడానికంటే చంపడానికి రెడీ అన్నట్టు. ప్రపంచంలో ఇస్లాం రాజ్యం ఉండాలని చెప్పేసి ఆ బ్యాచ్ అంతా. సో వీడు ఇంకేంటి, బతికుంటే కష్టం, ఇంకా లేపేయాలి. దెన్ పక్కాగా ఎక్కడున్నాడో తెలుసుకున్నారు, బంకర్ బ్లాస్టర్ తీసుకొచ్చి ఉన్నారు, ఎగ్జాక్ట్ లేపి అవతల పడేశారు. మొన్న ఆల్రెడీ పేజర్లో అమర్చాల్సినటువంటి పేలుడు పదార్థాలు ఏవో అమర్చి ఎట్ ఏ టైం వేలలో పేజర్లు పెలిటెడ్ చేశారు, 100లో చనిపోయారు. అది కూడా ఇజ్రాయెల్ పని, బట్ ఇంతకు మాదని చెప్పలే. బట్ నస్రుల్లాని చంపింది మేమని అన్నారు. ఇక ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్న వాళ్ళు OIC వీళ్ళంతా ఇప్పుడు ఏకమవుతారు. దాదాపు 57 దేశాల వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా ఏంటి, ఇస్లాం దేశాలకు సంబంధించి ఒక ఐక్యత అన్నట్టు.
యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు. బట్ వీళ్ళు ఓన్లీ ఇస్లాం దేశాలకు సంబంధించి కోఆపరేషను, ట్రేడ్, మన మత విశ్వాసం కాపాడుకోవాలి, మన మీదకి ఎవరికి ఆధిపత్యం వద్దు, లైక్ ఈ వేలో వీళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ ముస్లిం దేశాలైనటువంటి ఏ ఒక్క దేశం వాళ్ళ మీదకి వస్తే తాడతీసి ఆరేస్తుంది. ఇప్పుడు వాళ్ళతో శాంతి ఒప్పందమా ఇజ్రాయెల్తో, లేదన్నప్పుడు ఇజ్రాయెల్ని ఏకి పారేద్దామని అది ఇప్పుడు చర్చలాట. వాస్తవానికి ఇజ్రాయెల్ చుట్టూతో ఉన్నటువంటి అన్ని కూడా ముస్లిం కంట్రీస్. గతంలో ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బట్ యూదులు మరి వాళ్ళ నమ్మకమో వాళ్ళ దైవమో వాళ్ళ దగ్గర టెక్నాలజీని తెలియదు, కానీ ఎవ్వరు వాళ్ళని ఏమి పీకలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉండే టెక్నాలజీ కానీ వారి దగ్గర ఉన్నటువంటి మరి నమ్మకమో విశ్వాసమో ఏదో కానీ అసలు దరిదాపు కూడా ఎవరు రాకపోతున్నారు. వాస్తవానికి ముస్లింలకి వచ్చేసి జెరూసలేంలో అల్ అక్సా అని ఒక మసీదు ఉంటుంది. ముస్లింలకి మక్కా మసీదు, తర్వాత ఇంకోటి ఎక్కడ ఉంది అది మదీనా అనుకుంటా, మూడోది వచ్చేసి ఇది వాళ్ళకి బాగా ఇస్లాం అన్నప్పుడు పరమ పవిత్రంగా భావించే మూడో మసీదు అది. ఈ అల్ అక్సా మసీదుకి సంబంధించి మాదంటే మాది అన్నట్టు క్రైస్తవులు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ క్రైస్తవులు, మాదంటే మాదని యూదులు, మాదంటే మాదని ముస్లింలు అంతా కూడా. సరే, అదొక పెద్ద కథ. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ మసీదుకి ఏదైనా ఇబ్బంది రావచ్చు అనేది ఒకటి. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పటికీ అసలు ఎక్కడ కూడా ఎవరికి లొంగకుండా దూసుకుపోతున్నారు. వీళ్ళకి వచ్చేసి అమెరికా సపోర్ట్ ఉంది, వాళ్ళని కదా మనం ఏం చేయలేము. ఇక ముస్లిం దేశాలకి చైనా వాళ్ళు సపోర్ట్ ఎవరు? చైనాలో ఉన్నటువంటి ఉయిగర్ ముస్లిమ్స్ ఉన్నారే, వారిని సైతం క్యాంపుల్లో బంధించి తాటతీసి ఆరేస్తుంది చైనా అయితే. అయినా ఒక్క ముస్లిం కంట్రీ మాట్లాడుతుంది చైనాతో. అంటే ఇన్ ద సెన్స్ మా వాళ్ళని కాపాడుకోవాలి, మీరేంటి ముస్లింలు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఛాన్సే లేదు. చైనా ఒకటే చెప్పింది, అది కమ్యూనిస్ట్ దేశం అది. ఎవరైనా కానీ తోక జడిస్తాలు ఊరుకోరు. ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడా, ఓ రకంగా కిమ్ గురించి మనకు తెలుసు, వార్తలు వస్తూ ఉంటాయి రకరకాలుగా. అంతకు మించినటువంటి నియంత్రణ బాబా చైనాలో ఉండేవాళ్ళు. చాలా విషయాలు బయటికి రావు తెలుసా మీకు. కాకపోతే ఇంకా బయటకు వచ్చేసి బెస్ట్ వస్తూ ఉంటే ఆ హబ్బ సూపర్ అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు విషయం ఏంటి, చైనాలో వాళ్ళు చెప్పినట్టు కాకుండా మా మతం చెప్పినట్టు మేము ఉంటాంటే వాళ్ళు ఊరుకోరు. అండ్ అక్కడ ఉన్నటువంటి చైనీలకు కానీ ఆ చైనాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు కానీ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉందిరా అంటే తాడతీసి ఆరేస్తారు, ఏ మతస్థులైనా కానీ. సో ఈ చైనా జోలికి వద్దురా బాబు, మన ముస్లిం దేశాలు ఉన్నటువంటి మనం జాగ్రత్తగా సురక్షితంగా ఉందాం. అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ వచ్చేసి మనకి రంగు మొగుళ్ళ తయారవుతున్నాడు, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి. వాస్తవానికి వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి ముస్లిం దేశాలను అనుకున్న మూమెంట్లో ఒకటి జడగొట్టాడు. ఆ ఒకటి మరెవరో కాదు, ఈ ఇరాన్ చెందినటువంటి బ్యాచ్. ఇందా స్టార్టింగ్ అన్నానే, వరస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈరోజు ఆ మధ్య ప్రాచ్యంలో ఘోరాతి ఘోరంగా గల్ఫ్ ఏరియాలో వరల్డ్లో 40% బిజినెస్ జరిగింది మొత్తం గల్ఫ్ ఏరియా చుట్టుపక్కలంతా. అక్కడ అంతా కూడా ఈరోజు ఘోరంగా ఉంది సిచ్యువేషన్. అంటే కారణం ఇరాన్. ఇరాన్లో అత్యధికంగా ఉండేదేమో షియాలు, ముస్లిం కంటే ఖచ్చితంగా అవి ఎక్కువగా ఉండే సున్నీలు. ఈ హెజ్బుల్లా, హమాస్, హౌతీ, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, మిలిటెంట్స్ వీళ్ళు కూడా సున్నీలు షియాలు ఉంటుండటం ఒక్కొక్క వేరువేరుగా. ఈ ఇరాన్ అన్న వాళ్ళు మరి వాళ్ళ అతివాదమో మితిమీరినతనమో తెలియదు, కానీ విపరీతంగా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి, వ్యాపించాలి, మనమే అంతా అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకి. దాంతో రెచ్చగొడుతూ ఉంటాడు ఎక్కడ పెడితే అక్కడ, ఎవరిని పెడితే వాళ్ళని. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే వాళ్ళు చేస్తున్నారు, చుట్టుపక్కల అందరం రెచ్చగొడతా ఉన్నాడు. హమాజ్ వాళ్ళు తోకజాడించిన, ఇప్పుడు హెజ్బుల్ వాళ్ళు తోకజాడించిన, దాని అంతా కారణం వెనకాల ఇరాన్ వాడు. సో ఇప్పుడు ఏంటి విషయం, ఈ ఇరాన్ మీద గతంలో ఆల్రెడీ అమెరికా ఆంక్షలు విధించింది, అబ్బాయి అయినా వాడు మారలా. ఇప్పుడు కొత్తగా వేరే అధ్యక్షుడు మారాడు, అయినా సరే వాళ్ళు అలాగే ఉన్నారు. సో ఫైనల్లీ ఈరోజు ప్రపంచం తెలియాల్సింది ఏంటి, ఇరాన్ అంత వరస్ట్ కంట్రీ ఇంకోటి లేదు. వాళ్ళు చూస్తానికి ద బెస్ట్ అన్నట్టుగా ఉంటుండే, కానీ భయంకరమైనటువంటి ఇస్లామిజం. అది కూడా ఎలాగంటే అక్కడ ఎక్కువ షియాలు ఉన్నా, సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళ మీద పెత్తన కావాలని వీళ్ళకున్నా, అదేమంటే మన తర్వాత చూసుకుందాం, ముందైతే వేరే వాళ్ళు ఉండొద్దన్న ఫీలింగ్ అనమాట. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ అంటే అసలు పడదు వాళ్ళకి. ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమో తలంచ రకాలు కాదు, రండి చూసుకుందాం అంటాడు, లేదా మీ దారి మీద మా దారి మాదే అంటాడు. మీ దారి మా దారి వేరు వేరు కాదు, నువ్వు మా దారి కట్టు రావద్దని అంటారు వాళ్ళు. నేనాడు మీ దారి కట్టొచ్చాను రా బాబు అంటాడు. 1947 తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఈ యూదులంతా కూడా వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించి వారికంటే ఒక దేశం అనుకుంటే కొంత ప్రాంతం అన్నప్పుడు తీసుకున్నప్పుడు, సరే మీది మీది మాది మాది అన్నట్టుగా ఉంటే అప్పుడు పాలస్తీనా సెపరేట్, ఇజ్రాయెల్ సెపరేట్ ఉండొద్దు. కానీ పాలస్తీనా అటువంటి ముస్లింలను రెచ్చగొట్టి మీరు ఒప్పుకోవద్దురా అదిరా ఎదురా అన్నారు. మధ్య మధ్యలో ఇజ్రాయెల్ని గెలికారు. దాంతో యూదులు మరలా ఏం చేశారు, ఈ గాజా స్ట్రిప్,
ఈ వెస్ట్ బ్యాంకు ఇవేవైతే ఉన్నాయి పాలస్తీనాకు సంబంధించి వాటి మీద వాళ్ళు దాడులు చేసి ఎక్కువ భూభాగం ఆక్యుపై చేసుకుంటా వెళ్ళిపోయినారు. ఇదే విషయం నాకు తెలిసి నేను 6 months బ్యాక్ 1 year బ్యాక్ కూడా చెప్పున్నా. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇద్దరి మీద ఇష్యూ లేకుండా ఉండేది. వాంటెడ్గా అక్కడున్న ముస్లింలను రెచ్చగొట్టి చుట్టుపక్కల ముస్లిం దేశాలు అక్కడున్న ముస్లిం ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అది ఇప్పటికీ తెలియట్లేదని ఈ వీడియో కన్క్లూడ్ చేసే ముందు ఒక మాట చెప్తా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి చోట కూడా ఎందుకు మీరు ఆందోళనకు దిగుతారు? కొన్ని సందర్భాలలో ఎందుకు అక్కడున్న ప్రభుత్వాల మీద మీరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటారు? ఎందుకు వేరే చోట నుంచి టెర్రరిస్టులు మీరు మద్దతు ఇస్తూ ఉంటారు? ఎందుకు ఎవడెవడో మీ దేశంలో వస్తూ ఉంటే వాడికి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కారణం ఏంటంటే ఎవడెవడో ఎక్కడెక్కడో ఉండి ముస్లింలు రెచ్చగొడుతూ ఉంటారు. అది తెలియకుండా ఇలా బుర్రలోకి ఎక్కుతూ ఉండేది. అలా ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి ఈ పాలస్తీనా పాపం అమాయకులు ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళు విని చివరికి అసలు ఇంకా అక్కడ వాళ్ళు ఉంటారా ఉండరన్న పరిస్థితి ఇప్పుడు దాపురించింది అక్కడ. ఎందుకంటే మొత్తం ఏరిపారేస్తుంది ఇజ్రాయెల్ అయితే. సో ఫైనల్ ఇప్పుడేంటి విషయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు సమావేశాలు పెట్టుకోబోతుంది. ఇప్పటికన్నా ఎండ్ కార్డు కనుక ఇవ్వగలిగితే యుద్ధాలు అనేవి లేకుండా ప్రశాంతంగా ఉండిద్ది. ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం చేసుకుని ఆ రకంగా అడుగులు వేస్తాయి. అండ్ మిగతా దేశాలతో కూడా ట్రేడ్ రిమైనింగ్ విషయాలు కూడా పద్ధతి కొంటామని చెప్పేసి అలా అనుకుంటే కాదు కూడదంటే ఇంకా వినాశం తప్ప వేరైతే కాదు.